నమస్తే విజన్ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. జూన్ 4న ఓట్ల లెక్కింపుకు అవసరమైన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత రిటర్నింగ్ అధికారులకు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 4 మంగళవారం జరిగే సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, తణుకు నియోజకవర్గాలకు సంబంధించి భీమవరం విష్ణు కళాశాలలోను, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలకు సంబంధించి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలోను కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్టమైన 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మొదట కేంద్ర సాయుధ బలగాలు, 2లో ఆర్మడ్ రిజర్వ్ బలగాలు, 3వ అంచెలో స్థానిక సివిల్ పోలీసుల రక్షణగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్లకు నిర్ణయించిన పరిధి వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని అన్నారు. గుర్తింపు కార్డు లేని వ్యక్తులు, అనధికార వ్యక్తులు, ఇతర వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడం జరగదని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్ యంత్రాలు తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి మార్గాలు, అన్ని మార్గాలను ప్రణాళికాబద్ధంగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికతో అధికారులు పనిచేయాలని ఆయన తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆచరణ నియోజకవర్గానికి సంబంధించి విష్ణు కాలేజ్ ఆవరణలో శ్రీమతి బి సీతా పాలిటెక్నిక్ కళాశాల 2వ అంతస్తులో, పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి శ్రీమతి బి సీతా పాలిటెక్నిక్ కాలేజ్ 2nd ఫ్లోర్ డ్రాయింగ్ హాల్ నెంబర్ 1లో, నర్సాపురానికి సంబంధించి శ్రీ విష్ణు స్కూల్ గ్రౌండ్ ఫ్లోర్లో, ఆచరణ నియోజకవర్గానికి సంబంధించి విష్ణు కాలేజ్ ఆవరణలోని శ్రీమతి బి సీతా పాలిటెక్నిక్ కళాశాల 2వ అంతస్తులో, పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి శ్రీమతి బి సీతా పాలిటెక్నిక్ కాలేజ్ 2nd ఫ్లోర్ డ్రాయింగ్ హాల్ నెంబర్ 1లో, నర్సాపురానికి సంబంధించి శ్రీ విష్ణు ఫుడ్ ప్లాజా 1 డైనింగ్ హాల్లో, తణుకు నియోజకవర్గానికి సంబంధించి శ్రీ విష్ణు స్కూల్ గ్రౌండ్ ఫ్లోర్లో, భీమవరం నియోజకవర్గానికి సంబంధించి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల యు బ్లాక్ 2వ అంతస్తులో, ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లో, తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల యు బ్లాక్ 3వ అంతస్తులో కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో పోలింగ్ ప్రక్రియను ఇప్పటికీ విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని, ఇదే స్ఫూర్తితో కౌంటింగ్ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరియట్ సమావేశం భీమవరం సుందరయ్య భవనంలో చింతకాయల బాబురావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లాలోని ప్రజా సమస్యలపై చర్చించారు. జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు విడుదల చేయాల్సిన సబ్సిడీలు, అమ్మఒడి, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, ఇతర పథకాల డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదని అన్నారు. తక్షణ లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. తడిచిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని అన్నారు. డబ్బులు వెంటనే చెల్లించాలని అన్నారు. తేమ పేరుతో ధరలో కొరత పెడితే రైతుల పక్షం నిలబడి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వేసవిలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయని వాటిని అరికట్టాలని అన్నారు. గరిష్ట స్థాయిలో వేసవి ఎండలు ఉన్నాయని ప్రభుత్వమే చలివేంద్రాలు నిర్వహించి చలువు పందిలు వేయాలని అన్నారు. రైల్వే గేట్ల వద్ద ప్రజల రద్దీ ఉన్న ప్రాంతాల్లో చలువు పందిలు వేయాలని బలరాం అన్నారు. త్రాగునీరు కొరత, కలుషితం సమస్య ఉందని, ఈ రెండింటిపై అధికారులు దృష్టి పెట్టాలని అన్నారు. ప్రజలు కలుషిత నీటిని త్రాగడం ద్వారా రోగాల బారిన పడే అవకాశం ఉందని వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేసిన ఓటర్లకు సిపిఎం పార్టీ తరఫున బలరాం అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జేఎన్వి గోపాలన్, కౌరు పెద్దిరాజు, కేతా గోపాలన్, డి కళ్యాణి, బి వాసుదేవరావు, పివి ప్రతాప్ పాల్గొన్నారు. సిపిఎం పార్టీ జిల్లా సెక్రటేరియట్ సమావేశం ఈరోజు భీమవరంలో మెంటేవారి తోటలోని సుందరయ్య భవనంలో జరిగింది. ప్రజా సమస్యల్ని చర్చించాం. ప్రభుత్వం రైతులకు విడుదల చేయాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ, ఇతర పథకాలైనటువంటి ఈబీసీ నేస్తం, అమ్మఒడి, ఆసరా, ఈ పథకాల డబ్బు లబ్ధిదారులకి జమ కాలేదు. వాస్తవంగా ఇవి ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే జమ కావాల్సి ఉంది. ప్రభుత్వం బటన్ నొక్కింది తప్ప డబ్బులు విడుదల చేయలేదు. దీనివల్ల లబ్ధిదారులకి చేరలేదు. ఆ తర్వాత ఏమో ఎన్నికల కోడ్ అడ్డొచ్చింది. ప్రభుత్వం తక్షణం ఈ లబ్ధిదారులకి ఆ డబ్బుని విడుదల చేయాలని సిపిఎం పార్టీ సమావేశం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ధాన్యం ముమ్మరంగా మాసుళ్ళని
కొనుగోళ్లు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. వాతావరణమేమో ఇబ్బందిగా ఉంది. రైతులకు అవసరమైనటువంటి సంచులేమో ఇవ్వట్లేదు. ఆర్బీకే కేంద్రాలకు వెళ్తూ ఉంటేనేమో రైతులకు సంచులు దొరకట్లేదు. బ్రోకర్ల దగ్గర మాత్రం సంచులు పుష్కలంగా ఉంటున్నాయి. ప్రభుత్వం ఏమో సంచుల కొరత లేదని చెబుతుంది. రైతులేమో ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు తక్షణం చేయాలి. అవసరమైనటువంటి సంచుల్ని సరఫరా చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి. డబ్బుల్ని కూడా వెంటనే చెల్లించాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అత్తిలి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం పోస్ట్ మాస్టర్ సిహెచ్వి సుబ్బారావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శనను రిటైర్డ్ గ్రంథాలయాధికారి గంధం శేషవేంద్రరావు ప్రారంభించారు. వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ కె కోమలి, పివి వెంకటేశ్వరరావు, ఎం శ్రీదేవి, గ్రంథాలయాధికారి డి కృష్ణారావు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అత్తిల్లో చెట్ల కొమ్మలు నరికే నిమిత్తం సుబ్రహ్మణ్య స్వామి గుడి ఏరియా, గోగులమ్మపేట, గాంధీనగరం 2వ వార్డు, రామన్నపేట, పిప్పర్ రోడ్డు, బ్యాంకు వీధి, తెనుకులవారి కళ్యాణ్, పడవల రేవు, మసీద్ ఏరియా, బస్టాండ్ ఏరియా, మంచిల్ రోడ్డు, లక్ష్మీనగరం, చిన్నపేట, మట్టపత్తిగరు ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు సహకరించవలసిందిగా కోరారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.